దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బాయ్ షో. ఫ్రెండ్స్, మన బండికి అయితే సెకండ్ సర్వీస్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ సర్వీసు, ఇంజన్ ఆయిల్ మాత్రమే చేస్తున్నారు. ఆయిల్ చేంజ్ చేయడానికి శ్రీనివాస్ అయితే వచ్చిండు, మన షోరూమ్ మెకానిక్ అనమాట. ఆయిల్ మార్చేటప్పుడు ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, డీజిల్ ఫిల్టర్లు కూడా మారుస్తారు. మన షోరూమ్ నుండే వాళ్ళ ఆయిల్ ఫిల్టర్లు కింద తీసుకొచ్చారు. ఆయిల్ అయితే తీసిండు. సీనా ఎంత పడుతుంది ఆయిల్ దీంట్లో? ఇంజన్ ఆయిల్ ఎంత పడుతుంది అన్న? 11.8 అంటే 7.75 పడుతుంది అంట. ఇప్పుడు మనకు డబ్బా వచ్చేసి 8.5 డబ్బా ఉన్నది. ఆయిల్ అయితే మిగులుద్ది మనకు. మారవమనే చెప్తాను సీను. ఇవి అయితే డీజిల్ ఫిల్టర్లు. కరెంట్ బిల్లు కట్టినా? సీను డీజిల్ వేస్ట్ చేయకు. డబ్బాయేనా డీజిల్కి? అలా పోతావా? పడేసిండు దాని పక్క దీని పక్క. కొత్తది ఇంజన్ ఆయిల్ ఫిల్టర్. డీజిల్ ఫిల్టర్ మార్చాడు, ఆయిల్ ఫిల్టర్ కూడా మార్చాడు. ఇప్పుడు మన గేజ్కి ఆయిల్ అన్ని గేజ్ కొనేలేవా చూడాలి. ఇది మన దీంట్లో ముందట హౌజింగ్లో గేర్ బాక్స్లో ఆయిల్ కరెక్ట్ ఉందో లేదో చూసినాక ఏమైనా తక్కువ పడితే ఆయిల్ పోస్తారనమాట దీంట్లో. సీను ముందట ఎన్ని రోజులకు ఆయిల్ మారుతారు వీటిలల్లో? 600 గంటలకు. 600 గంటలకు ఒకసారి మన ముందు హౌసింగ్లో ఫోర్ వీల్ పోర్టబుల్ ఎక్సెల్ ఆయిల్ చేంజ్ 600 గంటలకు అయితే చేంజ్ చేస్తారంట. ఇప్పుడు మనదైతే కాలేదు, మనది 300 పైనే ఉంది. అందుకనే ఇప్పుడైతే చేంజ్ చేయట్లేదు, ఓన్లీ ఇంజన్ ఆయిల్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే 50 అవర్స్కి అయితే ఒకసారి చేంజ్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సర్వీసెస్ చేస్తున్నాం. 300 అవర్స్కి సెకండ్ సర్వీస్ అనమాట. మళ్ళీ 600 అవర్స్కి ఇంకోటి ఉంటుంది. ఆయిల్ చిక్కగా ఉంది ఆయిల్ మనకి చెప్పి సేట్ ఇది పరిస్థితి. ఆయిల్ ఖరాబ్ అయింది కదా, బాగా నల్లగైంది. నేను ఫోన్ చేస్తాను సందీప్, తెలుసుకొని చెప్తాను. నువ్వు గేజ్ చెక్ చేయి, అది గేర్ ఆయిల్ ఇంకా చెక్ చేయి. ఓ మూత పెట్టినావు అప్పుడే. సేపు ఉంటుంది. వీడియో బండి మంచి కొంచెం డొంగి గేజికుందా ఎక్కువ? గేజికుంది, సరిపోయింది. తెలంగాణ భవిష్యత్తు ఉంటుంది ఇక ఏం లేదు. ఇక దీంట్లో చెక్ చేద్దాం. 4 వీల్ ఉండదా? కీసులు పోసుడేనా? తక్కువ ఉంటే ఎట్లా వెళ్తారా మరి? తీయలేదా? ఎవరు తీసారు? అక్కడే ఉంటుంది, అక్కనే ఉంటుందా గేరాల పుల్ల? మా బండ్లకి అనుకుంటుందిగా, బడి కింద ఉంటుంది పుల్ల. దుబ్బ ఎత్తున్నా కూడా కొట్టలేదు దాన్ని. ఇక
డీజిల్ మీటర్ పని చేస్తుంది. నిన్న తగ్గింది, మళ్ళీ నిన్న జంబులింగ్ చేసింది పైకి కిందికి. అది కొంచెం రఫ్ అయింది ఇది. అదృష్టం మనతో కానీ బండి అయితే సూపర్ బండి వచ్చింది. అంతేనా? ఈ బండి నేను అది తీసుకొని అవుతుంట, వేస్ట్ తీసుకునే బండి ఇది 50 HP తీసుకునేది. మూల కూడా ఎన్ని పనులు ఉన్నాయో నీ బండి మీద రాదు. అంతేనా? మోడిఫికేషన్ అయింది ఇది. కాదు, అది ఉంటాయి కదా ఫస్ట్. ఇప్పుడు వచ్చి 50 $550 ఇదే దీంట్లోనే ఏదో బండి వచ్చి కదా, -2 ఏదో. అదే $550 -2 తీసుకుంటే బాగుండు. లోపలికి పోనీ నేను తగ్గింది. లోపలికి పోద్ది ఇంకా హాఫ్ ఇంచు. ఫుల్ టైట్ చేసిన. నట్టు చేయలేగా ఇచ్చారా ఇది జీవన్ ఇది. ఇదిగో ఓకే చాలే మరి, అంత చేయకని. ఎందుకు తగ్గింది ఆయిల్ మరి? తగ్గుద్దా కామన్ అయినా? తగ్గుతుంది సామాన్యంగా. ఎంత పడుతుంది? మ్యాక్సిమం గేర్ ఉంది కారా? మ్యాక్సిమం పుల్ల కడుకుంది కదా? వాడుతున్నావుగా ఎక్కువనే ఉండాలి. పోయాలన్నా వద్దా? మ్యాక్సిమం ఉంది కారా? 2 చుక్కల వరకు ఉండాలి. పోయి మరి ఇంకేంది ఇక ఫ్రీగానేగా? ఫ్రీగానేగా? ఫ్రీగానే. అవి ఇచ్చిండ ఎవరైతే ఏందిరా ఆయిల్ ఫ్రీగా పోయారా? సర్వీసింగ్లు మీరనే చేయాలి. ఈ ఆయిల్ మార్చుకోవడం అంటే ఏమో కానీ తగ్గితే మీరు పోయారా? పోతే బాగుండు. అశోక్ సారా వాడేనా? లేరా వాడు అశోక్ కాదు, సీను. గేర్ ఆయిల్ తగ్గితే కొంచెం అయితే పోతాడు. ఇదో డబ్బా తీసుకొచ్చిండు, అదో డబ్బా తీసుకొచ్చిండు. అంటే వీళ్ళకి తెలుసు గేజీకి తక్కువ ఉంటుందని, అందుకనే ముందే తీసుకొచ్చిండు సీను. ఏమంటో సీను 3 లీటర్లు పడదా? పర్లేగా, మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ పోయొచ్చు. ఇది షోరూమ్ సర్వీసు వీళ్ళు చేస్తే ఏమైందంటే, మన వారంటీలు ఉంటాయి కదా, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ టైం టు టైం చేపియకుంటే అవి క్లెయిమ్ కావన్నమాట. అట్లా బెదిరిస్తారు వాళ్ళు. సరిపోయింది, గేజ్కి ఉన్నది. ఇప్పుడు ఏమైనా అయితే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అనమాట. గేజ్కున్నా కూడా ఏమైనా కాలేదు, ఏమైనా రిపేర్ అయింది అంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ చేసి వాళ్ళే చేసిపోతారు. ఒకవేళ టైం టు టైం చేపియకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అందుకనే మనం షోరూమ్ సర్వీసులే చేపిస్తున్నాం. ఇత్తపాటు అడడానికి మొత్తం మళ్ళీ అయిపోయిందా సర్వీసు? ఇంతేనా? ఇంజన్ మొత్తం ఇప్పొద్దులే కానీ ఎంతైనా బిల్లు? స్కామ్ చేస్తావా? 3 లీటర్లకు $1140 అరే. ఇది గేర్ ఆయిల్ ఇది. ఒకసారి చెప్పు, ఎప్పుడు ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి? గేర్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేయాలి? 1200. గేర్ ఆయిల్ 1200 గంటలకు, దీంట్లో 600 గంటలకు. నెక్స్ట్ 600కు హైడ్రాలిక్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. హైడ్రాలిక్ ఫిల్టర్ చేంజ్ చేయాలి. మళ్ళీ గేర్ ఆయిల్, మళ్ళీ ఇంజన్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేయాలి? ఇంజన్ ఆయిల్ మళ్ళీ ఎన్ని గంటలకు? 600 గంటలకా? $1200 గంటలకు హైడ్రాలిక్ ఆయిల్. దీంట్లో 4 వీల్ గేర్లో వచ్చేసి 600 గంటలకు. మళ్ళీ ఇంజన్ ఆయిల్ వచ్చేసి మళ్ళీ 600 గంటలకు మరోసారి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలంట. సో ఇదైతే మన సెకండ్ సర్వీస్ అనమాట. ఇలాంటి మరైనా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ బాయ్.